మిత్రులందరికీ జై సేవ. సర్పంచ్ ఎలక్షన్ పోరులో పరాజయమైన అభ్యర్థులు ఎలక్షన్కు ముందు ఓటర్లకు విచ్చలవిడిగా డబ్బులు మద్యం పంచుకున్న అభ్యర్థులు తీరా ఎలక్షన్ తర్వాత రిజల్ట్ చూస్తే బోర్లో పడ్డాయి. విలేజ్ ఎగ్జిట్ పోల్స్ అన్ని గాల్లో ఎగిసాయి. ఊహించని ఫలితాలు తారుమారయ్యాయి. కొన్ని చోట్ల ఏమో నిజాయితీ ధర్మం గెలిచింది, ఇంకొన్ని చోట్ల మాత్రం అప్పు సొప్పు చేసి గుమ్మరించిన నోట్ల కట్టలు ఏరులై పారిన మద్యం గెలిచింది. మరి కొన్ని చోట్ల అయితే గెలవడానికి రాత్రికి రాత్రి అద్భుతాలు ప్రయోగాలు ఉపయోగించిన గెలవలేని పరిస్థితి కూడా ఏర్పడింది. ఆ ఉపయోగించిన ప్రయోగాల్లో ఓటర్లను ఎక్కువ ప్రభావితం చేసే మ్యాజిక్లు ప్రయోగించుకున్నా గెలవలేదు. ఆ గెలుపు ఓటమిలో కొంతమంది అభ్యర్థులు ఆ ఓటమిని భరించలేక ఎలక్షన్కు ముందు పంచిన డబ్బులను ఓటర్ల నుంచి వసూలు చేసే వైఖరిని కూడా చేశారు. అలా వసూలు చేసిన ఎదవలకు ప్రస్తుతం చేస్తున్న ఎదవలకు చెప్తున్నా, మిమ్మల్ని ఎవరు డబ్బులు పంచమన్నారు, ఎవరు ఇవ్వమన్నారు? ఫలితాలు మీకు అనుకూలంగా రాలేదని ఓటర్ల మీదకు దాడికి దిగుతారా? ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వమని ఓటర్లను బలవంతంతో వేధిస్తారా? మీలాంటి పల్లె ద్రోహులు ఏ ఎజెండాతో రాజకీయాలకు వస్తారు? అసలు ఓట్లేసిన ప్రజలకు సున్నం పెట్టడానిక, పుట్టిన దేశంలో ప్రజల డబ్బును దుబారా చేసి దివాలా తీయడానిక, లేదా ఆర్థిక వ్యవస్థను ముంచడానిక? దేనికి వస్తారు? అసలు ఏ లక్ష్యంతో వస్తారు? అసలు చెప్పండి. 5 ఏళ్ళు అధికారంలో ఉండి ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులను దోచుకోవడానికి తప్ప మూమాటికి పచ్చి నిజాన్ని చెప్పాలంటే మీలాంటి అవినీతి పనులు ప్రజాసేవ చేయాలనే లక్ష్యమైన ధ్యేయంతో మాత్రం రావట్లేదు. ఇది ప్రజాస్వామ్య దేశం. ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు బరాబర్ ప్రజా తీర్పు ఇస్తారు. వాళ్ళు ఎలా ఇచ్చినా దాన్ని స్వీకరించాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఎన్నికల బరిలో ఈ గెలుపు ఓటమిలో ఒకరు ఓడిపోవడం, ఒకరు గెలవడం అనేది సహజం. ఒకరు గెలిస్తే ఏమి చిరకాలం పదవిలో ఎవరు ఉండరు. 5 ఏళ్ళు మాత్రమే పదవి కాలం ఉంటుంది. లేదు మేము ఒకసారి గెలిచి దోచుకోవడానికే వస్తామంటే మీలాంటి వాళ్ళకి ప్రజల శైలిలో ఏదో ఒక రోజు ప్రజలే బుద్ధి చెప్తారు. ఇది మాత్రం మూమాటికి సత్యం. గెలవడం కోసం అడ్డదారులు తొక్కిన ఎదవలకు ఓటర్ మహాశయులు సరైన న్యాయమైన ప్రజా తీర్పు ఇచ్చారు. బుద్ధి చెప్పిన ఓటర్ మహాశయులకు నా తరపు నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇలాంటి వారికి, ఇలా చేసేవారికి బుద్ధి వచ్చేలా ఇలాంటి ప్రజా తీర్పుని ఇవ్వాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. జై సేవ, జై భారత్.